హైదరాబాద్ గౌలిగూడ రామాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. శోభాయాత్రకు సంబంధించిన విశేషాలపై నిర్వాహకులతో మా ప్రతినిధి ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఈ గౌలిగూడ రామాలయం మీదుగా శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14,000 మంది తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అయితే ఈ గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కోటి, నారాయణగూడ మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, కవాడిగూడ, అక్కడ నుంచి బైబిల్ క్రాస్ రోడ్ నుంచి ప్యాట్నీ సెంటర్ నుంచి మీదుగా సికింద్రాబాద్లో తాడ్బండ్ చేరుకొని ఉంది. అక్కడ యాత్ర ముగియనుంది. అయితే దీనికి సంబంధించి భారీగా ఏర్పాట్లు కూడా చేశారు నిర్వాహకులు. ఈ నిర్వాహకులు మరి తెలుసుకున్నాం శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభించారన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా సరే, వీర్ హనుమాన్ విజయయాత్ర బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి శోభాయాత్ర తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో ముఖ్య అతిథిగా శ్రీ జితేంద్రనాథ్ మహారాజ్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర 11 గంటలకు ఈ యాత్ర మొదలు పెడతారు. ఆడి నుంచి ఈ యాత్ర మొదలై ఇంపీరియల్ గార్డెన్లో 4 గంటలకు బహిరంగ సభ మరియు 5 గంటలకు ఈ తాడ్బాన్ హనుమాన్ మందిర్లో మా ఆర్తితో ఈ యాత్ర ముగుస్తుంది. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఎంతమంది పాల్గొనవచ్చు యాత్రలో సంబంధించి? బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మాకు కార్యకర్తల అంచనాల మేరకు 2 లక్షల బైక్లతో ఈ యాత్ర, సుమారు 2 లక్షల పైన ఈ బైక్లతో ఈ యాత్ర శోభాయాత్ర ఉంటుంది. మరియు 45 లక్షల మంది హిందూ యువకులు ఈ యాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ భారీ శోభాయాత్ర కొనసాగుతుంది. సుమారు 27 కిలోమీటర్ల వరకు ఈ గౌలిగూడ రామాలయం నుంచి హనుమాన్ సికింద్రాబాద్ లోని తాడ్బాన్ హనుమాలయం చేరుకున్నాను. సుమారు 27 కిలోమీటర్ల వ్యవధి మార్గం ఉంటుంది. ఈ మార్గం మీదుగా దారి పొడవునా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించి ప్రతి అడుగును కూడా పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. సిపి మహేందర్ రెడ్డితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా కమాండ్ కంట్రోల్ లో కూర్చొని నిత్యం యాత్రను పర్యవేక్షిస్తూ క్షణక్షణం యాత్రను పర్యవేక్షిస్తూ దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కూడా తగిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే యాత్ర కొనసాగే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, చెట్ల కొమ్మల నుంచి కానీ, విద్యుత్ తీగల నుంచి కానీ, రహదారులపై ఉన్న చిన్న చిన్న గోతుల నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇదివరకే జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని నిన్న సాయంత్రమే ఆ యాత్ర పొడవునా యాత్ర కొనసాగే మార్గంలో బస్సులు పర్యటించి తగిన వివరాలు కూడా మొత్తం తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మరి కాసేపట్లో యాత్ర ప్రారంభం కానందుకు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్.